భూమాతను నమ్ముకున్న రైతన్న కోటి ఆశలతో ఖరీఫ్లోకి అడుగుపెట్టే శుభవేళ ఏరువాక. ఏరు అంటే దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి. ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభం అని అర్థం. ఎండవేడిమితో వేడెక్కిన పుడమి వర్షాలతో చల్లబడగా తొలకరి కురుస్తోన్న వేళ రైతన్నలు నాగలి భుజాన వేసుకుని దున్నేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా డెల్టా వ్యాప్తంగా రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో ఏరువాక చేపట్టారు. గుంటూరు జిల్లాలో ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుర్రిపాలెంలో పాల్గొన్నారు. మంగళగిరి మండలం కాజాలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, ఆళ్ల రామకృష్ణతో కలిసి ఏరువాక పనులు ప్రారంభించారు. ట్రాక్టర్తో పొలం దున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం మర్రిపాలెంలో మంత్రి అయ్యన్న పాత్రుడు ఏరువాకలో పాల్గొన్నారు. భూమి పూజ చేసి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. చోడవరంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ నాగలి పెట్టారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరివాకలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏరువాక ప్రారంభించారు. రైతులకు రుణమాఫీకి 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మరో 8,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 3,400 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఖర్చు పెట్టాం. కష్టం లేకుండా మాట్లాడుతా తిట్టే మైక్ తీసుకొని తిడతా పోయే వాళ్ళకి కష్టం తెలియదు. ఈరోజు రైతుల యాంత్రీకరణ, అక్కడుండే హార్వెస్టర్స్ కానీ, కల్టివేటర్స్ కానీ, రోటివేటర్స్ కానీ, చిన్న పనిముట్లు కానీ, లేకపోతే రైతు రథం కింద ట్రాక్టర్లు కానీ 540 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు రానప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటికి పెట్టిన ఖర్చు 3,280 కోట్లు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, శాసనమండలి చైర్మన్ ఫరూక్ రైతులతో కలిసి పొలం బాట పట్టారు. విజయనగరం జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఏరువాకలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బొమ్మలహాలు మండలం గోవిందవాడలో మంత్రి కాలవ శ్రీనివాసులు రైతులతో కలిసి లాంఛనంగా ఏరువాక ప్రారంభించారు. రైతులకు వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్, సబ్సిడీపై పనిముట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, కలెక్టర్ వీరపాండ్యన్తో కలిసి మంత్రి పరిటాల సునీత ఏరువాక ప్రారంభించారు. జూలై 15వ తారీఖు దాకా మనం వేరుశనగ వేసుకునేదానికి కూడా టైం కూడా ఉంది. ఒకవేళ వర్షం రాకపోతే, తక్కువ వర్షం వస్తే చిరుధాన్యాలు కూడా వేయాలని ప్రత్యేకంగా రైతు సోదరులు కూడా కోరుకుంటున్నాం. ఇంకా ఏం సబ్సిడీలు గవర్నమెంట్ నుండి వస్తున్నాయనేది కూడా తెలుసుకొని మేము కూడా కొంటామని రైతు సోదరులు నాకి కలెక్టర్ గారు కూడా మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. తప్పకుండా రైతన్నలు ఏదైతే అడిగారో అది కూడా మేము చేసేదాన్ని కూడా మేము కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. సకాలంలో వానలు కురిసి పంటలు బాగా పండాలని అన్నదాతలు ఆకాంక్షించారు.